ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ పాటికే మీకు వీడియో అర్థమైపోయి ఉంటుంది. ఇది వచ్చేసేసి చార్మినార్ నైట్ స్ట్రీట్ షాపింగ్ అనమాట. రంజాన్ టైంలో చార్మినార్ దగ్గర నైట్ అంతా కూడా స్ట్రీట్ షాపింగ్ ఓపెనే ఉంటుంది. మనం వెళ్ళి షాపింగ్ చేసుకోవచ్చు. నేను లాక్డౌన్కి ముందు ఒకసారి వెళ్ళాను ఫ్రెండ్స్తో. ఇది సెకండ్ టైం అనమాట. రాయేష్తో వెళ్తున్నాను ఇప్పుడైతే. మేము కంప్లీట్గా చార్మినార్ దగ్గరికి ఇంకా రాలేదు. దూరం నుండే, అంటే ఆల్మోస్ట్ ఒక 1.5 కిలోమీటర్ నుంచి చూసారు కదా ఎంత ట్రాఫిక్ ఉందో, ఎంతమంది జనాలు ఉన్నారో. చాలామంది వస్తారు. హైదరాబాద్ దగ్గరలో ఉన్న వాళ్ళకైతే తెలిసే ఉంటుంది ఇలా అవుతుంది, నైట్ అంతా స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది అని చెప్పేసి. అండ్ రంజాన్ ఫెస్టివల్ కాబట్టి ఎక్కువగా ముస్లిం రిలేటెడ్, అంటే వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్కి సంబంధించినవి ఉంటాయి. బట్ మనకి కూడా కొన్ని ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ నేను వెళ్ళగానే నాకు వాచెస్ కనిపించాయి. జనరల్గానే ఇంతకుముందు వాచెస్ బాగానే వాడేది. ఫాజిల్ నుంచి, ఫాస్ట్ ట్రాక్ నుంచి, అన్ని బ్రాండ్స్ నుంచి ఆర్డర్ చేసుకొని రోజు ఆఫీస్కి రోజుకోటి పెట్టుకొని వెళ్ళేదన్నమాట. ఏంటో తెలీదు, ఈ మధ్య కంప్లీట్గా వాడటం మానేశాను. మళ్ళీ ఒకసారి చూస్తున్నాను అనమాట. అండ్ ఇందాక చూసిన గ్లాస్ బౌల్ ఉంది కదా, అది సెట్ 600 చెప్పారు. నేనైతే 300కి అడుగుతున్నాను, కానీ ఎవరు ఇవ్వట్లేదు. కరెక్ట్గా అడిగానో లేదో కూడా కమెంట్ చేయండి. అండ్ ఇవి కొన్ని నైట్ ప్యాంట్స్ అనమాట. నాకు చాలా రీజనబుల్ అనిపించాయి. అంటే మల్టిపుల్ వాషెస్ తర్వాత ఎలా ఉంటాయి ఏమో తెలియదు, కానీ కొన్ని క్లాత్ బాగాలేదు. అందులోంచి చూస్ చేసుకొని పిక్ చేసుకుంటే మాత్రం కొన్ని క్లాత్ చాలా బాగున్నాయి. 150 అంట. నాకు చాలా బెటర్ అనిపించింది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న ఇయర్ రింగ్స్ డైలీ వేర్ లేదా కొంచెం కిడ్స్కి, కాలేజ్కి అయితే చాలా మంచిగా ఉంటాయి. చాలా వెరైటీ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. ఏది తీసుకున్నా కూడా జస్ట్ 20 రూపీస్. నాకు చాలా మంచిగా అనిపించింది. అంటే మనం ఊరికే పానీపూరికి కూడా ఒక 20-30 రూపీస్ తినేస్తాము. ఇయర్ రింగ్స్ ఈజీగా ఉంటాయి. అవి మనం నీట్గా స్టోర్ చేసుకుంటే ఒక చాలా ఇయర్సే ఉంటాయి మన దగ్గర. నా దగ్గర ఆల్రెడీ ఇలా తీసుకున్నవి ఉన్నాయి కూడా. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్న కొన్ని ఇయర్ రింగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి అనమాట. నేను ఏం తీసుకున్నాను ఏంటి అని చెప్పేసి లాస్ట్లో ఒక చిన్న క్లిప్ యాడ్ చేస్తాను. ఇంకా చాలా స్టోరీయే జరిగింది. ముందు చెప్తాను వెళ్ళినప్పుడు ఏమైంది అని. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ బాక్స్, ఇవన్నీ ఫిక్స్డ్ రేట్ అనమాట. ఏ బాక్స్ అయినా తీసుకోండి 300. చాలా హెవీ జ్యువెలరీ ఉంటుంది. లైక్ మనకి ఏదన్నా పార్టీస్ కానీ ఫంక్షన్స్ ఉన్నప్పుడు మనమే హైలైటెడ్గా కనిపించాలి, గ్రాండ్గా రెడీ అయ్యే వాళ్ళకైతే చాలా మంచి సెట్స్ ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇయర్ రింగ్స్ అయితే ఇంకా అల్టిమేట్, చెప్పలేము ఎంత బాగున్నాయి అని అనేసి. అది వెళ్ళి చూసి మీకు ఏ మోడల్, చిన్నవి కావాలన్నా పెద్దవి కావాలన్నా, అసలు ఏ సైజులో ఏ మోడల్లో కావాలన్నా చాలా ఉన్నాయి. యాక్చువల్గా చార్మినార్ ఈ బ్యాంగిల్స్కి ఫేమస్ అంటారు, కానీ నాకైతే ఈసారి చాలా మోడల్స్లో ఇయర్ రింగ్సే కనిపించాయి. అండ్ ఇక్కడ కొన్ని బ్యాంగిల్స్ చూస్తున్నాను అనమాట. ఇవన్నీ నాకు ఓకే అనిపించాయి. బట్ ఒక వాచ్ చూపించాను కదా ఇందాక, ఇక్కడ కూడా సైడ్కి కనిపిస్తుంది. అది భలే ఉంది, మొత్తం స్టోన్స్తో వచ్చి 200 చెప్పారు. అండ్ ఇవన్నీ బ్యాంగిల్స్ అనమాట. ఇందులో ఏ సెట్ తీసుకున్నా 40 రూపీస్. ఈ బ్యాంగిల్స్ ఏమో థ్రెడ్ బ్యాంగిల్స్ లాగా కనిపిస్తున్నాయి, కానీ అవి థ్రెడ్ బ్యాంగిల్స్ కాదు, నార్మల్ స్టోన్ బ్యాంగిల్సే. థ్రెడ్ బ్యాంగిల్స్లా అనిపించాయి అని చెప్పి చూస్తున్నాను. నాకు ఇక్కడ ఈ వైట్ సెట్, ఈ ఫ్లవర్స్తో ఉన్న ఈ సెట్స్ కొన్ని మంచిగా నచ్చాయి అన్నమాట. నేను ఎప్పటి నుంచో ఇలాంటి బ్యాగ్, ఈ వర్క్ని ఏమంటారో కానీ కలంకారీ ఆ మోడల్లో ఉంటుంది, క్లాత్ బ్యాగ్ తీసుకుందాము అని చెప్పి చూస్తున్నాను. నాకైతే ఆయన 200 చెప్పాడనమాట. కానీ ఇప్పటికే ఇంట్లో ఒక 2-3 స్లింగ్ బ్యాగ్స్ ఉన్నాయి, ఎందుకు అని రాయేష్ అంటున్నాడు. బట్ స్టిల్ నాకైతే రీజనబుల్ అనిపించింది. 200కి కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కొన్ని క్యూట్ కీ చైన్స్. డిపెండ్స్ అపాన్, కొన్ని 20 రూపీస్, 50 రూపీస్ అలా ఉన్నాయి, కొన్ని 100 రూపీస్ కూడా ఉన్నాయి అనమాట కీ చైన్స్. అండ్ ఇవన్నీ కొన్ని డెకర్ ఐటమ్స్ అనమాట, ఫ్లవర్స్ అంతా కూడా. నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్స్. నాకు తెలిసి హైదరాబాద్ దగ్గరలో ఎవరైనా హైదరాబాద్ లోకల్లో ఉన్న వాళ్ళు హ్యాండ్ బ్యాగ్ అంటే అయితే చార్మినార్ లేకపోతే సికింద్రాబాద్ స్ట్రీట్ మార్కెట్కి వెళ్తారేమో. యాజువల్ ఇక్కడ కూడా అంతే. బ్యాగ్స్ ఫిక్స్డ్ రేటు, కొన్ని 200 కొన్ని 300 ఉన్నాయన్నమాట. వాళ్ళు చెప్తే అంతే, బార్గెన్ చేయడానికి లేదు. మోస్ట్ ఆఫ్ ద బ్యాగ్ స్టోర్స్ దగ్గర ఎక్కడ కూడా బార్గెన్ చేయడానికి లేదనమాట. అండ్ చాలామంది ఓన్లీ స్ట్రీట్ షాపింగే ఉంటుంది అని అనుకుంటారు. కాదు, కొంచెం లోపలికి వెళ్తే మనకి స్టోర్స్ కూడా ఉంటాయి, కొంచెం షాప్స్ లాంటివి అలాంటివి కూడా. అండ్ మీకైతే ఈ వీడియోలో ఆల్మోస్ట్ అన్నీ చూపించేస్తున్నాను. షూస్ అండ్ క్లిప్స్
ఈ క్లిప్స్ అయితే ఒక ఆయన 50 రూపీస్ చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ చూసింది ఇందాక చిన్నవి 20 రూపీస్ ఏమో చెప్పాడు ఒక్క క్లిప్. బట్ నాకు కొంచెం ముందుకెళ్ళిన తర్వాత 10 రూపీస్కి ఒక క్లిప్ అలా ఇచ్చారు. బెస్ట్ అనిపించింది. అండ్ ఈ షూస్ ఏవైనా కూడా 200 అనమాట. నాకు అది కూడా రీజనబుల్ అనిపించింది. అండ్ ఈ బ్యాగ్స్ కొన్ని వెరైటీగా ఉన్నాయి. నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది. ఆ బటర్ఫ్లై డిజైన్ అదంతా బాగుంది. కానీ స్ట్రిప్ నాకు మనకి సెట్ అవ్వదేమో, చిన్నపిల్లలకి బాగుంటుంది అనిపించింది. ఇవన్నీ కూడా కిడ్స్ హ్యాండ్ బ్యాగ్స్ అనమాట. భలే ఉన్నాయి క్యూట్గా. కొన్ని పాండా లాగా, కొన్ని టెడ్డీ బేర్ లాగా అలా వచ్చి క్యూట్గా బాగున్నాయి అనమాట. అన్నీ కూడా సేమ్ 150, 200, 300 లోపే ఉన్నాయన్నమాట. 150 నుంచి 300 మధ్యలో ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసేసి ఒక చిన్న బ్యాగ్ ఎంత క్యూట్గా ఉందో. 150 అంట, అది తీసేసుకోవచ్చు బ్లైండ్గా. అండ్ యాక్చువల్గా నేను ఇంకా చాలా షాపింగ్ చేద్దామని అనుకున్నా. వెళ్ళేటప్పుడే డిసైడ్ అయ్యి వెళ్ళా అనమాట. ఈసారి ఎలా అయినా మంచి షాపింగ్ చేయాలి చార్మినార్ దగ్గర అని చెప్పేసేసి. కానీ మేము వెళ్ళి కొంచెం దూరం షాపింగ్ చేయగానే వర్షం వచ్చిందనమాట. సో ఇంకా నేను ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేకపోయాను. బట్ నేను వెళ్ళినంత వరకు, చూసినంత వరకు మాత్రం మీకు అన్ని క్లియర్గా చూపిస్తున్నాను. ఇక్కడ ఇవేమో 60 రూపీస్ ఏ ఇయర్ రింగ్స్ అయినా కూడా. ఇది కూడా రీజనబుల్ అనిపించింది నాకు. నన్ను అడిగితే ఎక్కడైతే ఫిక్స్డ్ రేట్ అని పెట్టారో అక్కడికి వెళ్ళడమే బెటర్. బికాజ్ అక్కడ కాస్ట్ అన్నీ ఫిక్స్డ్ ఉంటాయి, రీజనబుల్ కూడా ఉంటాయి. బార్గెన్ చేసే దగ్గర వాళ్ళు 150, 200 చెప్తున్నారు. మనకు అడగడం రాకపోతే ఎక్కువ మనీ పెట్టేస్తూ ఉంటాం అనమాట. సో అందుకని ఈ క్లిప్స్ వచ్చేసి 80 రూపీస్ అలా చెప్తున్నారు. అండ్ మెట్టెలు లాస్ట్లో మెట్టెలు కనిపించాయి. రాయేష్ ఏమో సడన్గా వీటిని చూసి ఏంటివి సిల్వర్ వా అని అడుగుతున్నాడు. రోడ్ మీద అలా అమ్మేస్తున్నా అంటే సిల్వర్వి కాదు, ఇమిటేషన్ జ్యువెలరీ అన్నట్టు చెప్పాను. బట్ అయితే వద్దులే అని అనేసి అని అన్నాడు అనమాట. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న టాప్, ఏ టాప్ అయినా కూడా 200 రూపీస్. మనకి నార్మల్గా ఇలా సైకిల్ లాంటిది ఉంటుంది కదా బండి, దాని మీద పెట్టి అమ్మేస్తున్నారు అనమాట. అండ్ ఇది చార్మినార్ పక్కన లక్ష్మీదేవి గుడి ఉంది. నేను ఇంతవరకు చూడలేదు. రాయేష్ ఏమో ఎప్పటి నుంచో ఉంది అంటున్నాడు, కానీ నేను ఎప్పుడు చూడలేదన్నమాట. అండ్ మనకి ఈ మ్యాంగో కనిపిస్తే మ్యాండిటరీ ఖచ్చితంగా తినేయాల్సిందే. మ్యాంగో తిని ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాము అని చెప్పేసి కొంచెం ముందుకు అలా వెళ్తూ ఉన్నామన్నమాట. అప్పటికే వర్షం లైట్గా చినుకులు పడుతున్నాయి. రాయేష్ ఏమో నీకు చినుకులు పడుతున్నాయి అని అడిగితే లేదు అని అన్నాడు. కానీ అప్పటికే స్టార్ట్ అయిపోయింది. అందుకని ఇది చెప్పాను కదా, ఓన్లీ స్ట్రీట్ మార్కెటే కాదు, ఇట్లా షాప్స్ లాగా కూడా ఉంటాయి. రూఫ్ ఉంటుంది వాటికి పైన. అందుకని చెప్పేసి అక్కడ నుంచి వెళ్తున్నాము. ఇంకా ఆ రూఫ్ ఎండ్ అయిపోయింది అనమాట. ఇక్కడ మీరు చూస్తే అందరూ వాళ్ళ బండికి అవి పైన కప్పుకుంటున్నారు వర్షం రాకుండా. ఇంకా మేము కూడా రిటర్న్ అయిపోయాం మరీ లేట్. అప్పటికే మేము స్టార్ట్ అవ్వడమే అక్కడికి వెళ్ళేసరికి 11 అయింది. 12-12:30 వరకు ఉన్నాము. చూసారు కదా, చార్మినార్ వెళ్ళొచ్చామన్నమాట. రిటర్న్లో ఫుల్గా తడిచిపోయాం. అసలు చాలా పెద్దగా వచ్చింది వర్షం. ఇంకా నేను చాలా షాపింగ్ చేద్దాం, మొత్తం అంతా చూద్దాం, మెయిన్గా డ్రెస్సెస్ ఏమన్నా చూద్దాం అని అనుకున్నా. మెయిన్గా అయితే ఇయర్ రింగ్స్, డ్రెస్సెస్ కోసమే వెళ్ళాను. ఫుట్వేర్ అదంతా కూడా వద్దులే అని అనేసాను. ఎందుకంటే రోజు ఆఫీస్కి ఎక్కువ షూనే యూజ్ చేస్తున్నా. సో వద్దులే అని అనేసి అనుకున్నాను అనమాట. కానీ అనుకున్నది అవ్వలేదు. బట్ వెళ్ళిన దాంట్లో నేను ఎంతవరకు చూసానో అదైతే మీకు ఇన్ డీటెయిల్గా చూపించేసాను అనమాట. నేను ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వడం ఇంట్లోంచి 10:30కి అలా స్టార్ట్ అయ్యాం. వెళ్ళేసరికి 11 అలా అయిపోయింది, 11-11:15 అలా అయిపోయింది. మేము కొంచెం దూరంగానే బైక్ పార్కింగ్ పెట్టుకున్నాం అనమాట. మరీ మీరు దగ్గరకే వెళ్ళిపోతే బైక్ పార్కింగ్ అయితే దొరకదు చాలా మందికి. లక్కీగా మాకు దొరికింది. ఒకళ్ళు బైక్ తీస్తుంటే వాళ్ళ ప్లేస్లోంచి ఇరికిచ్చేసాం అనమాట. సో అవన్నీ ఆలోచించుకొని వెళ్ళండి. బైక్ మీద వెళ్ళే వాళ్ళు, కార్ మీద వెళ్ళే వాళ్ళు, మీరు 5-6కి అలా వెళ్తే మాత్రం బైక్ పార్కింగ్ ఖచ్చితంగా దొరుకుతుంది. మేము ఇంకా మా ఫ్రైడే ఈవినింగ్ వెళ్ళాము. ఆఫీస్ అయిపోయి అన్ని ఇంట్లో సెట్ చేసుకుని వెళ్ళేసరికి మాకు ఆ టైం అయిందనమాట. బట్ ఏ టైంలో వెళ్ళినా కూడా అన్ని స్టోర్స్ ఓపెనే ఉంటాయి. నైట్ అంతా మార్నింగ్ వరకు ఓపెనే ఉంటాయి. షాపింగ్కి మాత్రం ఎలాంటి ప్రాబ్లం ఉండదు మనం ఏ టైంకి వెళ్ళినా కూడా. అండ్ మంచిగా అనిపిస్తుంది. అంతా లైట్స్తో కలర్ఫుల్గా, హడావుడిగా, చాలా మంది జనాలతో కొంచెం మంచిగా అనిపిస్తుంది. కానీ నడవడానికి కాళ్ళ నొప్పులు అయితే ఖచ్చితంగా వస్తాయి అనమాట. ఎస్, పెద్దగా ఏం షాపింగ్ చేయలే. అందుకే దీనికోసం ఒక సపరేట్ వీడియో కాకుండా మనం ఇప్పటివరకు చూసిన లాంగ్ వీడియోలోనే లాస్ట్లో యాడ్ చేసేస్తున్నా అనమాట. ఫస్ట్ వెళ్ళగానే తీసుకుంది అయితే ఇదే 20 రూపీస్కి ఇయర్ రింగ్స్ అని చెప్పేసి నేను ఆల్రెడీ చూపించాను అనమాట వీడియోలో. అక్కడ చాలా కలెక్షన్ ఉంది. నేనేంటంటే చాలా మంది ఉంటారు కదా సేమ్ 20 రూపీస్ ఇయర్ రింగ్స్ అమ్మేవాళ్ళు. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క మోడల్స్ ఉంటాయి. వీళ్ళ దగ్గర కొన్ని, వాళ్ళ దగ్గర కొన్ని, అట్లా తీసుకుందాము అని చెప్పేసి ఈయన దగ్గర ఒకటే తీసుకున్నాను. ఇంకా ముందుకు వెళ్ళాక వేరే వేరే తీసుకుందాము అని అనుకొని. కానీ వర్షం వల్ల
అంతగా తీసుకోలేకపోయాను అనమాట. అంటే వేరే ఎక్కడ చూడలేకపోయాను. నేను తీసుకున్నవైతే ఇవి. క్లియర్గానే ఉంది అనుకుంటున్నా. సో ఇది మంచిగా అనిపించాయి నాకు. యాక్చువల్గా ఈ బుట్ట లాంటిది నచ్చి మంచిగా అనిపించింది అనమాట. ఇవి పెట్టుకొని పడుకోవడం అలా చేయకుండా పెట్టి తీసేస్తే చాలా డేస్ యూజ్ అవుతాయి. నేను ఇంతకుముందు ఆల్రెడీ ఇలాంటివి యూజ్ చేశాను, సేమ్ 20 రూపీస్కి తీసుకున్నవి. అండ్ నెక్స్ట్ ఇవన్నీ కొంచెం చిన్న చిన్న క్లిప్స్ అలాంటివి అనమాట. ఈ క్లిప్ వచ్చేసి 20 రూపీస్, చాలా బెటర్. ఇంతకన్నా చిన్న క్లిప్ ఒక అతను అయితే అదే 20 రూపీస్ చెప్పాడు, అండ్ ఈ క్లిప్స్ 50 రూపీస్ చెప్తున్నారు అనమాట వేరే దగ్గర. సో 1-2 స్టోర్స్లలో అడిగి ఎక్కడ బెటర్ అనిపిస్తుంది అని చెప్పి తీసుకోండి, అదే బెటరు. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి బ్యాంగిల్స్. నాకైతే పెద్దవాళ్ళ బ్యాంగిల్స్, మన ఏజ్ గ్రూప్ అమ్మ వాళ్ళ బ్యాంగిల్స్ తీసుకుందామంటే మంచిగా అనిపించలేదు. అన్ని రొటీన్ మోడల్ బయట దొరికేవే అనిపించాయి. ఇవి ఒక్కటి కొంచెం క్యూట్ గా ఉన్నాయి. ఇది మా మేనకోడలు 2-3 ఇయర్స్ ఉంటాయి అంతే, వాళ్ళకైతే కొంచెం వెరైటీగా డిఫరెంట్ గా ముద్దుగా అనిపించాయి అనమాట. అందుకని ఇవి తీసుకున్నాను తన కోసం. మా అల్లుడి కోసం. అమ్మాయిలు పుడితే ఎంతైనా షాపింగ్ చేయొచ్చండి, అబ్బాయిల కోసం పెద్దగా షాపింగ్ చేయలేము. చాలా చూశాను, బాబుకి చిన్న బాబులకి ఏమైనా దొరుకుతాయేమో అని. ఏమి లేవు, జుబ్బాలు లాంటివి ఉన్నాయి కానీ అవంత క్వాలిటీగా లేవన్నమాట, తీసుకోవాలి అని అనిపించలేదు. సో అందుకని ఏం తీసుకోలే పాపం వాడి కోసం. అండ్ నెక్స్ట్ ఇవన్నీ చిన్న చిన్న ఐటమ్స్. నేను వెళ్ళగానే కొంచెం ప్రశాంతంగా పీస్ఫుల్గా షాపింగ్ చేసింది ఏమన్నా ఉందంటే ఈ నైట్ ప్యాంట్స్. ఆల్రెడీ వీడియోలో చెప్పాను, ఇది 150 పడింది అనమాట. అస్సలు సీత్రూ లేదు, చాలా మంచిగా ఉంది. అంటే ఇలా కనిపించట్లేదు అనమాట, మందంగా, క్లాత్ కూడా మంచిగా ఉంది, నాకైతే నచ్చింది. మెయిన్గా నైట్ ప్యాంట్స్తోనే ప్రాబ్లం అవుతుంది నాకు. టాప్స్ ఉంటున్నాయి కానీ ఇప్పుడు ఇలాంటి టీ షర్ట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి కొన్ని రోజులు పాతగా అయిపోతే నేను నైట్ వేర్ లాగా యూజ్ చేసేస్తాను, కానీ వీటి కిందకి బాటమ్ సరిగ్గా ఉండట్లేదు అనమాట. సో అందుకనే తీసుకున్నాను ఇవి. ఇంకా ఒకటి తీసుకొని చూస్తాను ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. నాకైతే చాలా బాగా నచ్చాయి. సో ఇదనమాట చిన్న షాపింగ్ చార్మినార్లో నేను చేసింది. కానీ ఇంకా ఆ వర్షం అదంతా పడకుండా ఉండుంటే చాలా పెద్ద షాపింగే చేసేదాన్ని. అంత బాగున్నాయి ఐటమ్స్ అన్ని. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే తప్పకుండా వెళ్ళండి. ఇంకా 1 వీకే ఉంటుంది ఈ నైట్ షాపింగ్ అంతా, అంటే రంజాన్ వరకు ఉంటుంది. రంజాన్ తర్వాత నార్మల్ డే టైంలో ఎప్పుడు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అనమాట. సో ఇది నేను చేసిన షాపింగ్. అండ్ షాపింగ్ కొంచెం చేసినప్పటికీ కూడా షాప్స్ అయితే చాలానే చూపించాను వీడియోలో. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అండ్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.